దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యానకుడిగా 24వ రోజు. ప్రతిరోజు ఈ ధ్యానకుడిలో విచ్చేసిన నీకు దేవుడు తగిన ఫలితాన్ని అనుగ్రహించుగాక. అందరూ సమయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరినీ కూడా ప్రార్థన చేద్దాం. కృపమేడ దయమేడ కూడా 24వ రోజు శిలువ శ్రమల ధ్యానకుడికి ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రానున్న వారు సమయంలో ఈ స్థలంలో ఉండే భాగ్యం వారిని దయచేయండి. ఆది అంతరం మీరైంది. 24వ రోజు మాకు అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బహుగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికి కూడా ఆశీర్వాదం. ఇది 24వ రోజు. ఈ కాలానికి యేసయ్యకు అవమానాలు స్టార్ట్ అయిపోయింది. అవమానం చేసి 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 చివరికి సిలువకు అప్పగించారు. యేసయ్య భూమి మీద ఆయన వాక్యం ఆయన చెప్పుకుంటూ ఉండగా ఆయన ఎన్నో విధాలుగా శోధించారు. ఎవరైనా బాగు చేసినా తప్పే. ఆదివారం ఎందుకు బాగు చేశారు అన్నారు ఒకసారి. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదా? చెప్పకూడదు కదా. రకరకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే యోసేపు మరియమ్మల కుమారుడు, దైవస్తుతుడు ఒక్కడు, లోకం అనేకుడు. చివరికి లోకమే గెలిచింది కనుకనే సిలువ వేయబడ్డాడు. అవమానాలు ప్రారంభం. ఒక్కోసారి అనిపిస్తుందండి, నా ప్రభుకే అన్ని అవమానాలు వచ్చినాయి, సేవ చేసే సేవకులకి అవమానాలు రావడంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. అది సాతాను యొక్క సంకల్పం. ఏదో చెప్పాలి, అగెనెస్ట్ గా ఏదో మాట్లాడాలి. ఇలాంటి దురదృష్టకరమైన మానసిక వ్యాధితో చాలా మంది జీవిస్తూ ఉంటారు. ఆ వ్యాధి ముందు భాగమని కనిపించిన ప్రతి ఒక్కరూ నీకు చాలా చక్కగా కనిపించాలి. చిన్ననాటి మహాభారత కథలో సహాయం కోసం ఒక ఆయన వెళ్ళాడు. సహాయం చేసే వ్యక్తి దగ్గరికి. ఆయన నిద్రపోతున్నాడు. అటు ఇటు చూసిపోయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, మంచం కాళ్ళ దగ్గర. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఎగనెస్ట్, ఆపోజిట్ వర్గం. అతను చూసి ఈలాగా నేనెందుకు కాళ్ళ దగ్గర, నేను రాజు, నా కింగ్ అని తన దగ్గర కూర్చున్నాడు. సహాయం చేసే వ్యక్తి ఒక్కసారి లెగిస్తే ఎవరు కనపడతారు? రైట్. ఇలా పడున్నవాడు లెగిసేటప్పటికి ఆయన కనిపించాడు. నీకు నేను తోడుగా ఉంటాను అన్నాడు. బావా నేను కూడా వచ్చా అంటాడు. ఇక్కడ ముందుగా ఆయన చూశాను అంటాడు. ఈయన సహాయం చేసే వ్యక్తి కదండి. మన తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనం అన్నీ మనమే చాలా గొప్ప అనుకుంటున్నాం. ఒట్టి మాట అండి. బోధించడానికి వెళ్ళి యేసయ్యకు ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు సమాజ మందిరంలోకి వచ్చి బోధించడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? ఈ సమాజ మందిరంలో అన్నాస్, కైఫాస్ వాళ్ళు
యాజకులు, నువ్వు యాజకుడువా అనగానే యేసుప్రభు వారికి భయం లేదండి. ఆయన కలహించడు, భయం లేదు. ఆయన దారి అయిందే. యేసయ్య జవాబు చూసారా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అది మీరు నాతో చెప్తే నేను ఏ అధికారం వల్ల బోధ చేస్తున్నానో మీకు చెప్తాను. నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్పండి జవాబు. అప్పుడు నేను ఎలా బోధిస్తున్నానో మీకు చెప్తాను అనగానే ఆయన ఏమన్నారు? అడుగు అన్నారు. క్వశ్చన్, వేసిన క్వశ్చన్, బాప్తీసము యెహోవా ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుండి కలిగింది చెప్పండి. బాప్తీసం ఎవరి వల్ల కలిగింది అని అందరిని అడిగేశారు. ఇప్పుడు ముఖాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు రెండు జవాబులు వారి మనసులో తొడిగిసలాడుతున్నాయి. పరలోకం నుండి అని చెప్పామా? పరలోకం నుండి ఆత్మ దిగి వచ్చి బాప్తీసం ఇచ్చాడని చెప్పామా? మరి మీరెందుకు ఆయన నమ్మట్లేదు అంటాడు. కాబట్టి ఈ ఆన్సర్గా చెప్పలేము. మనుషుల వల్ల ఇచ్చాడు బాప్తీసం అని చెప్తామా? మనుషులకు భయపడుతున్నాం. ఎందుకంటే అందరూ యోహాను ప్రవక్త అంటున్నారు. కాబట్టి మనుషులు తిరుగుబాటు చేస్తారు అని నిశ్శబ్దంగా ఊరుకున్నారు, జవాబు చెప్పకుండా. పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి చేత బాప్తీసం అన్నామా? మరి మీరెందుకు పరలోక దేవుని యొక్క శబ్దాన్ని అంగీకరించట్లేదు అంటారు. మనుషుల వల్ల అందామా? మనుషుల్లో అగ్రగణ్యుడైన ప్రవక్తగా ఉన్నాడు, ఏమి చెప్పలేకపోతున్నారు. అప్పుడే యేసుప్రభు అన్నాడు, ఏ అధికారం వల్ల మీ కార్యము నేను చేస్తున్నానో మీకు నేను చెప్పను. నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు కనుక ఏ అధికారం వల్ల నేను బోధిస్తున్నానో మీకు చెప్పను. మీకేం తోస్తుంది అని ఒక చక్కని వృత్తాంతం చెప్తున్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. యేసయ్య చెప్పే మాట చూడండి. ఆయన ఉపమానాల ద్వారా బోధిస్తూ ఉంటాడు. నా వైపు చూస్తే మంచిది. మీరు విన్న తర్వాత బైబిల్ చూడండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాని వద్దకు వచ్చి తండ్రి గారు పెద్ద అబ్బాయి దగ్గరికి వచ్చాడు. కుమారుడా, నీవు పోయి మన ద్రాక్ష ఎస్టేట్లో పనిచేయి అనగానే టక్కుని చెప్పాడు ఆ పెద్ద కుమారుడు, నేను పోను. ముందు వినండి, తర్వాత బైబిల్ రెఫర్ చేసుకుంది. నా కుమారుడా, మన ద్రాక్ష ఎస్టేట్లోకి వెళ్ళి పనిచేయి, పని వారితో పనిచేయచ్చు అనగానే వెంటనే జవాబు, నేను పోను అని జవాబు చెప్పాడు. ఇప్పుడు జవాబు చెప్పాడే కానీ తండ్రి వద్ద అలా చెప్పి పొలమే వెళ్ళిపోయాడు. రెండో వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ద్రాక్ష ఎస్టేట్లో పని అదే కానీ నానా పోతాను. ఉబే అంటే విధేయుడిగా చెప్పాడు, నానా పోతాను. కానీ పోలేదు. పోను అన్నవాడు ఏం చేశాడండి? పోయాడు. పోతాను అన్నవాడు పోలేదు. ఈ రెండు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ యువతరం, మీ బిడ్డలు కూడా అప్పుడప్పుడు అమ్మతో ఇలాగే అంటుంటారు, నిజేను అని పోవడం, తలుపుకోవడం, దూకోవడం, క్రాప్ వేయించుకోవడం, నేర్పించుకోవడం. లోపల వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, పైకి బిగ్గరగా మీతో కనిపిస్తారు. తండ్రికి కొడుక్కి ఉండే బంధం, తండ్రికి కొడుకు ఉండే బంధం, యేసయ్యకు మనకు ఉన్న బంధం కూడా. నాకు ఆఖరి తమ్ముడు ఉండేవాడు, అగస్టస్ పాల్, బుద్ధి అంటాం, ఒక కాలేజీకి ఫిజికల్ డైరెక్టర్.
ఇప్పుడు లేడు అబ్బాయి. నా ఇద్దరు తమ్ముళ్ళు లేరు. మా అమ్మ చిన్నప్పుడు ఆకురాడని చెప్పి, అరే 2 అడుగులు వేసి ఆ దుకాణానికి వెళ్ళి ఇది కొనుక్కురా అనింది. ఆడు 7వ 8వ చదివేటప్పుడు 2 అడుగులు వేసేవాడు. అమ్మ దుకాణం రాలా వచ్చేసి, అదేంట్రా 2 అడుగులు లేకుండా వేసాను. నవ్వుడు చిన్నతనంలో. పెద్దవాడు కదా, నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. 7వ క్లాస్ వాడు చదివేటప్పుడు, అరే టక్కా టక్కా చదవరా అన్న రోజు పుస్తకం దగ్గరకు ఉంది. టక్కా 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 అన్నాడు. ఏంట్రా చదువు అంది. నువ్వే అన్నావు అమ్మ టక్కా టక్కా చదువుకున్నా. చిన్ననాటి ముచ్చట్లు గుర్తొస్తే మనసు ఆనందంగా ఉంటుంది. లేరనే దిగ్భ్రాంతి ఉన్నప్పుడు వారు చూపినటువంటి ఆప్యాయతలు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేశాడో చెప్పండి అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు అంటున్నారు, మొదటి వాడే. పోనన్నాడు కానీ పోయాడు కదా, అతనే కరెక్ట్ మనిషి అని చెప్పాడు. యేసయ్య అంటున్నాడు, మీరు అనుకునే సుంకరులు, మీరు అనుకునే వేశ్యలు, వాళ్ళకి పరలోక రాజ్యం లేదనుకుంటున్నారు కదా. ఇదిగో నేను చెప్తున్నాను వినండి. ఏమన్నాడు? 31వ వచనం, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూశారండి, ఎంత పాపినైనా యేసు కరుణిస్తాడు. నీకు పశ్చాత్తాపం లేకుండా పాపిగా ఉండి లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు కూడా రెట్టింపు చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసే బిడ్డవైతే దేవుడిని అన్నడు విడిచిపెట్టడం మైండ్. మొట్టమొదట నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో. భోజనానికి వెళ్ళావు, నువ్వు అసలు కాళ్ళు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోవయ్యా అంటావా? అలా ఉంది చాలా మంది పరిస్థితి కూడా. సుంకరులను వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యం చేస్తారు. చూడండి, యేసయ్య ఎంత చెడు పనులు చేసేవారు దేవునికి అసలు ఇష్టం లేదు. ఈ రాత్రి ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి జీవితం నుంచి మనం విడుదల పొందాలని యేసు దేవుడు కనికరించి మనల్ని చూస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో నీకు క్షేమం కలగాలి అంటే ప్రతి మనిషి ఈ లోకంలో ఆయన నుండి పొందిన వాటిని గురించి ఆలోచించు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమము అమ్మా నీ దానములు. అట్టి విధంగా మనం కూడా జీవించాలని ఈ రాత్రి మీకు మనం చేస్తున్నాను. ఇంకొక చిన్న ఆఖరు సంఘటన చెప్పి పరిచర్య ముగిస్తానండి. సరే, భోజనానికి రాని బిడ్డల మీద కోపగించుకున్నాడు ఆయన. ఇంకొకటి చూడండి, 22 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉన్నావు, దేవుని మార్గము సత్యముగా బోధిస్తూ ఉన్నావు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవు, మొహమాటం లేనివాడవని నాకు తెలుసు. ఆ తర్వాత నీకేమి తోస్తుంది? ఒక మాట చెప్పయ్యా, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? కైసరు అంటే చక్రవర్తి అండి. ఇంగ్లీష్లో సీజర్ అని ఉంటుంది, CAESAR. తెలుగు అనువాదంలో దాన్ని కైసరు అని రాశారు. సీజర్ చక్రవర్తికి మేము పన్ను కట్టాలా? మన రాజ్యం వేరు కదా, మనం ఎందుకు గవర్నమెంట్కి పన్ను కట్టాలి? మన దేవుని రాజ్యం కదా అన్నాడు. అప్పుడు వచ్చి యేసు ప్రభు ఏం జవాబు చెప్తాడో చూద్దాం. యేసువారి 18వ వచనం, యేసువారి చెడుతనము చూసి వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు? వేషధారులారా, ఓ యు హిపోక్రేట్స్,
ఓ యూ హిపోక్రెట్స్, ఎందుకు నన్ను శోధిస్తూ ఉన్నారు? ₹1 తెచ్చి నాకు ఇవ్వండి అన్నాడు. అది తేగానే, ఇదిగో ₹1 మీద పైన ఎవరి ముద్ర ఉంది అనగానే వాళ్ళు అన్నారు, చక్రవర్తి గారిదేనండి. అలాగైతే చక్రవర్తి బొమ్మ ఉంది కదా ఈ నోటు మీద లేక ఈ నాణ్యం మీద, ఆయనకి ఇచ్చేసేయండి. కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించండి. దేవునికి ఇవ్వాల్సినవో అవి ఇవ్వండి, చక్రవర్తికి ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్న నాణ్యం మీద చక్రవర్తి బొమ్మ ఉంది కదా, మీ ₹1 మీద కూడా ఉంది కదా, అది ప్రభుత్వానికే ఇచ్చేయండి. పన్ను ఎగవేత చేయమని యేసు ప్రభు అని ఎక్కడ చెప్పలేదండి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా యేసు ప్రభు ఈరోజు మనకు చెప్పిన 4 పారబుల్స్ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇట్టి గ్రాహ్యం ప్రతి బిడ్డకు అవసరమని ప్రభు నామమును బట్టి మీతో ప్రేమతో మనం చేస్తున్నాను. ఆ ప్రకారము దేవుని సన్నిధికి, దేవుని కృపకు వారసులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలకు పాత్రలు కండి. అలాగే నీకు ఇవ్వవలసినటువంటి బహుమానం దేవుడు దాచి పెట్టబడిన బహుమానం దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో నీవు సొంతగా ఏమి పొందలేవు, కానీ ఆయనచే పరలోక ఆశీర్వాదాన్ని పొందగలవు. మనం ఉపకారం చేయడం కీర్తి కోసం కాకుండా ప్రభు మహిమార్థమై చేద్దాం. మనం ఆలయానికి రావటం కూడా నన్నెవరో శభాష్ అంటారని కాకుండా దేవుని మహిమార్థం వద్దాం. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని అమూల్యమైన ఆదరణ, ఆయన నిత్య దీవెన ఈ సమయంలో ఈ 24వ దినమైన శిలువ శ్రమల ధ్యాన కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆయన అమూల్యమైన ప్రేమాదరణ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. 5 నిమిషాలు లేక 5 నిమిషాలు పెంచమని అడుగుతున్నారు కనుక ఒక వాక్యం మనం విందాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక అది ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి సార్. మన యూత్ వాళ్ళు అడిగారు కనుక ఆ కరెంట్ పోయిన దాంట్లో యాడ్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుడనైన నా కొరకు నీ ప్రాణం అర్పించినావు అనే పాట పాడతాం మనం అక్కడక్కడ. పరుడనైన నా కొరకు నీ ప్రాణము అర్పించినావు కదండి. అలాంటి పాట మీకు వచ్చండి? ఉందా పాట? మైక్ తీసుకొని పాడమ్మా. ఇదిగో Vijay
బిడ్డ ప్రయోజకురాలి, మంచి జాబ్ సంపాదించాలి, ఆ సంఘానికి పేరు తీసుకురావాలి. అది నా ఆకాంక్ష. చిన్నప్పటి నుంచి విజయరాలు క్రమశిక్షణ, మర్యాద అనే గొప్ప శక్తివంతమైన రీతిగా ప్రయాణాన్ని దీవించండి, కరుణను దీవించండి. యేసుక్రీస్తు వారి అపారమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని కదా మనం చదువుకుంది. ఈ లోకంలో ప్రతి ప్రాణి పనుల ఉపకారం కొరకే పుట్టింది. ఆ వాస్తవాన్ని గమనించండి. పనులకి మేలు చేయడానికే ప్రతి ప్రాణి కూడా ది ఇంటర్నల్ లవ్ రిలేషన్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ఇండివిజువల్. నీ చెట్టు, నీ ఇంటి ముందున చెట్టు పుట్టింది కూడా నీకు ఉపకారానికి. ఆ ములక్కాయలన్నీ అదే తెలుసు, ఆ కరేపాకంతా అదే తెలుసు. వెరీ సింపుల్. ఆలోచించండి. ఆ చిన్న విత్తనం నీకు ఉపకారం చేస్తుంది. నీవు ఎవరికైనా ఉపకారం చేస్తున్నావా? అని తలపెడుతున్నావా? తిని తిని ములక్కాయలు తిని ఎక్కువైపోయి పచ్చడి పట్టుకోవడం కూడా స్టార్ట్ చేస్తుంది కదా. అంతే కదమ్మా, ఎక్కువైపోయినాయి. కరేపాకు చెట్టు అంతా ఫుల్ వచ్చేసిన ఒక ఆలోచన వచ్చింది, కరేపాకు పచ్చడి చేద్దామే అని. అంతకుముందు ఒక కరేపాకు ఆకు లేక రెమ్మ కోసం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకున్నాం. ఈరోజు నీ కాంపౌండ్లోనే ఉంది. అంటే ఆ చెట్టు కూడా పరోపకారం కోసమే పుట్టింది. పశువులు పరోపకారమే. ఆకు పచ్చగా ఉండే గడ్డి తిని స్వచ్ఛమైన తెల్లని పాలిస్తున్నాయి. ఇంకేం కావాలంటే ఈ సృష్టి గురించి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నేను ఎవరికైనా ఉపకారమేనా? నేను ఎవరికైనా మేలు చేశానా? అదిగో ఆ చెట్టు మేలు చేస్తుంది, ఆ పశువు మేలు చేస్తుంది. వాట్ అబౌట్ మీ? చెట్టు ఎక్కువ నువ్వు ఎక్కువ చెప్పండి, నేనే ఎక్కువ అంటాం కదండి. ఆ పశువు ఎక్కువ నువ్వు ఎక్కువ నేనే ఎక్కువ. కానీ అవి నీకన్నా నాకన్నా సర్వ ప్రపంచానికి మేలు చేస్తూ ఉన్నాయి. తెల్లారి లేచిన దగ్గర నుంచి అన్నోడు లేని పశువు పాల మీదే జీవిస్తున్నాం. అవి లేకపోతే బతకలేకపోతున్నాం కదండి. ఆ పశువు మేలు చేస్తుంటే మానవుడా నువ్వేమన్నా మేలు చేస్తున్నావా? సూటి ప్రశ్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆలోచించేయండి. కొద్ది రోజుల్లో దాన్ని వధించేవాడు ఎవడన్నా అడిగి కూడా పాలిస్తూ ఉంటుంది, కటికి వాడికి కూడా పాలిస్తుంది. సృష్టిలోని ప్రతి చెట్టు, పుట్ట, ధాన్యం అన్ని కూడా సృష్టికి మేలు చేస్తూ ఉన్నాయి. మరి చెట్టుకు, పుట్టకు, పశువుకు అన్నిటికీ మనం అపకారమే చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనతో ఉన్న సాటి మానవుల ధైర్యం వారిగా జీవిస్తున్నాం. కాబట్టి ఎన్నో మార్లు దేవుడు ఎన్నో సందర్భాలను హెచ్చరించినాడు. అయినా మనం మాట వింటలేదండి. దేవుడు నీకు మేలు చేయడానికి ఉద్దేశిస్తే నువ్వేం చేస్తున్నావు? మహాకవి గురజాడ అప్పారావు గారు ఉన్నారు. మహాకవి అయిన మనవాడే. పూని ఏదైనా మేలు సమకూర్చి జనులను చూడబోయి సొంత లాభం కొత్త మానుకు పొరుగు వాడికి తోడు పడబోయి దేశమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు. ఎంత చక్కని తెలుగు సాహిత్యం. సొంత లాభం కొత్త మానుకు, పరులకు మేలు చేయి, పొరుగువారిని ప్రేమిద్దాం. యేసు ప్రేమించినాడు. ఎంత పాపినైనా ప్రేమించినాడు యేసు. మరి నువ్వు ప్రేమించవా?
కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన కొరతలు తీర్చబడతాయి. దేవుడి ప్రేమ మనలో ఉన్నట్లయితే పొరుగు వారికి మేలు తలపెట్టినప్పుడు వారు మనకు మేలుకరంగా ఉంటారు. పొరుగు వారికి కీడు తలపెట్టేవా వాళ్ళు నీకు శత్రులు అవుతారు. యేసు ప్రభు నీకు మేలు తలపెట్టినాడు. ఇంతని కాదండి, ప్రతి ఇంటికి ఇన్ని డబ్బులు ఇవ్వలేను. ఆయన స్వరక్తం ఇచ్చాడండి, ఆయన ప్రాణం ఇచ్చాడు. శిలువ యాగములో తన అమూల్యమైన ప్రాణాన్ని ధారపోసినాడు. యేసు స్వామి, నీవు నాకు ఇచ్చినాటికి నేనేమి ఇచ్చేదయ్యా? యేసు స్వామి, నీకు నేను నా సమస్తం ఇచ్చేదా? మంచి పాట ఉంది కదా. అలాగే యేసు ప్రభు అంత రక్తం మన కొరకు కుమ్మరిస్తే తన యొక్క జీవితం అంతా మన కొరకు భూలోకంలో అహర్నిశలు త్యాగశీలిగా ఉంటే నీ దేవుడు, నీవు నీ దేవుడికి మాదిరిగా ఉంటున్నావా? ఇక్కడైనా జ్ఞానం తెచ్చుకొని ప్రభువుని బట్టి మంచి ఆలోచనలు, మేలు చేసేటువంటి మంచి హృదయం, ఇతరులను చెడ్డగా తలంచినటువంటి హృదయం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించాలని ప్రభువుని వేడుకుందాం. ఆమేన్. కృపామయుడా, దయమయుడా, రక్షక, ఈ రాత్రి బిడ్డలను ప్రేమించి ఆశీర్వదించి పంపించండి ప్రభా. ఈ రోజున యేసయ్య చేసిన 4 మహత్తరమైన కార్యాలు, ఆయన మాకు అందించిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్యం మా హృదయం అనే బలిపీఠంలో దాచి ఉంచండి, భద్రపరచండి. క్రీస్తు యేసు అనుగ్రహించే దయా కృప మాకెల్లరికూ అనుగ్రహించండి. శ్రమల కాలం ఇదిగో ఇప్పటికే యేసయ్యకు శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఏ అధికారంతో బోధిస్తున్నావు? యేసయ్యను తరచి ప్రశ్నించినారు. కనుక ప్రియ దైవమా, మా సంఘాన్ని, మా బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ఆశీర్వాదాలతో పంపించండి. ఆనందంతో వెళ్ళి దేవుని మహిమను, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని దేవుని కృపకు, దయకు పాత్రలు చేయమని యేసు దేవుని పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి మన కొరకు సిలువలో తన అమూల్యమైన రక్తార్పణ గావించి పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృపా కనికరం కూడి ఉన్న మనకును సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. బిడ్డలారా కంఠత వాక్యం రాసుకోండి. బిడ్డలారా కంఠత వాక్యం మత్తయి 21వ అధ్యాయం 23వ వచనం. మత్తయి 21:23 నోట్ చేసుకున్నందుకు